నమస్తే, వెల్కమ్ టు వలయం టీవీ. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మహానాడు వేదికగా తమ పార్టీ భవిష్యత్తు కార్యాచరణను, అభివృద్ధి విజన్ ను ప్రకటించగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు నాయుడు రెండేళ్ల పాలనను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇరు పార్టీల నేతలు రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, మహిళా సాధికారిత, రాజకీయ వ్యూహాలపై భిన్నమైన వాదనలను ప్రజల ముందుకు తెచ్చారు. మహిళా సాధికారితకు సంబంధించి ఇరు పక్షాలు తమ నిబద్ధతను చాటుకునే ప్రయత్నం చేశాయి. పార్లమెంట్ లో మహిళా బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని ఆరోపించిన నారా లోకేష్ చట్టంతో సంబంధం లేకుండా రాబోయే ఎన్నికల్లో మహిళలకు 33% సీట్లు కేటాయిస్తామని చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మహిళలు కేవలం నినాదంగా కాకుండా విధాన నిర్ణేతలుగా ఎదగాలన్నది టీడీపీ సంకల్పమని ఆయన స్పష్టం చేశారు. దీనికి భిన్నంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ మహిళా సాధికారత అనేది వైఎస్ఆర్ పాలనలో తన హయాంలోనే నిజమైన రూపం దాల్చిందని, ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం ఆడబిడ్డ నిధి వంటి మేనిఫెస్టో హామీలను చెత్తబుట్టలో పడేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై లోకేష్, జగన్ సవాళ్లు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా వచ్చే పెట్టుబడుల్లో 25% ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నాయని, గూగుల్, కియా, ఆర్సెలార్ మిట్టల్ వంటి సంస్థలు కూడా క్యూ కడుతున్నాయని చెబుతూ సంక్షేమం, అభివృద్ధిపై ఓపెన్ చర్చకు రావాలని జగన్ టీం కు లోకేష్ సవాల్ విసిరారు. మరోవైపు జగన్ ఈ వాదనలను పూర్తిగా కొట్టిపారేశారు. చంద్రబాబు సూపర్ 6 సహా 143 రకాల హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేశారని, 3 బడ్జెట్లు ప్రవేశపెట్టిన నిరుద్యోగ భృతి, పెన్షన్లు, పెట్రోల్ డీజిల్ ధరల తగ్గింపు వంటి ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజలను బాధిస్తున్నారని ఇక విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు, ప్రత్యర్థి పార్టీల చరిత్రపై ఇరు నేతలు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో బీసీ, దళిత, మైనారిటీ వర్గాలపై జరిగిన దాడులను, వివేక ఉదంతాలను ప్రస్తావిస్తూ వైసీపీని లోకేష్ గొడ్డలి పార్టీగా అభివర్ణించారు. తమది గూగుల్, కియా సంస్కృతి అయితే వైసీపీది గొడ్డలి, కిడ్నాప్ సంస్కృతి అని ఎద్దేవా చేశారు. దీని కౌంటర్ గా జగన్ మాట్లాడుతూ చంద్రబాబు పాలన రాక్షస పాలనని, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికి, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి బాబు గొడ్డళ్లు, కత్తులు అంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీల సంస్థాగత బలోపేతం, భవిష్యత్తు ఎన్నికల వ్యూహాలపై ఇద్దరు నేతలు తమ క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు. సాంకేతికతను జోడించి మై టీడీపీ యాప్ ద్వారా గ్రామ స్థాయి కార్యకర్తలను పోలిట్ బ్యూరో స్థాయికి తీసుకొచ్చేలా మార్పులు చేశామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అరాచకాలను ఎదిరించి నిలబడతామని లోకేష్ క్యాడర్ లో జోష్ నింపారు. ఇక అటు జగన్ సైతం జూన్ 4 నుండి 12 వరకు వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు, టౌన్ హాల్ సమావేశాలు నిర్వహించి బాబు మోసాలను ప్రజల్లో ఎండగట్టాలని పిలుపునిచ్చారు. త్వరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని కార్యకర్తలకు అండగా ఉంటూ ప్రతి స్థానంలో వైసీపీ జెండా ఎగరవేయాలని స్పష్టం చేశారు. ఇరు నేతల ప్రసంగాల్లో ఓట్ల జాబితా, ఎన్నికల అక్రమాల అంశం కూడా ప్రధానంగా ప్రస్తావనకు వచ్చిందే. చంద్రబాబు గత చరిత్ర వెనుక బోగస్ ఓట్ల మిస్టరీ దాగి ఉందన్న జగన్, కుప్పం నియోజకవర్గంలోనే 22,000 అనుమానాస్పద ఓట్లు ఉన్నాయని, ఒకే పేరు, ఒకే తండ్రి పేరు, ఒకే పేపర్లో 5-6 సార్లు ఓటర్ లిస్ట్ లో కనిపిస్తోందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో లక్షలాది ఓట్లను తొలగించి ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసిన ఉదంతాలను గుర్తు చేస్తూ ప్రతి ఊరిలో తమకు పడే ఓట్లను తొలగించకుండా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అలర్ట్ గా ఉండాలని, టీడీపీ బోగస్ ఓట్లపై దృష్టి పెట్టాలని జగన్ హెచ్చరించారు. మొత్తంగా చూస్తే లోకేష్, జగన్ ఇద్దరూ కూడా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను, సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే తమ భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకున్నట్లు స్పష్టమవుతోంది. లోకేష్ తమది గూగుల్ టెక్నాలజీ, పారిశ్రామిక అభివృద్ధి అని చెప్పుకుంటూ విపక్షాలపై దాడి చేయగా, జగన్ మాత్రం చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను నమ్మించి గొంతు కోసారని, వెన్నుపోటు పొడిచారని బుక్లెట్ల ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయని ఈ ఇద్దరు నేతల పరస్పర విమర్శలు, సవాళ్లు చూస్తే అర్థమవుతోంది. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం వలయం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.